హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎనాజిక్ కెంగన్ SD501 డివైస్ యొక్క డీప్ క్లీనింగ్ ఫుల్ లెంత్ వీడియో. మొదట మనం డివైస్ యొక్క ప్లగ్ను తీసి తర్వాత ఫిల్టర్ యొక్క క్యాప్ను ఓపెన్ చేసి తర్వాత ఫిల్టర్ యొక్క లాక్ తీసి ఫిల్టర్ని నెమ్మదిగా తీసి ఆ ఫిల్టర్కు ఉండే బ్లాక్ ఓ రింగ్స్ 2 తీసి ఫిల్టర్కి అమర్చుకొని ఈ ఫిల్టర్ ఓ రింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళను. ఈ ఓ రింగ్స్ పెట్టిన తర్వాత ఫిల్టర్ జాగ్రత్తగా పెట్టుకొని తర్వాత ఎన్హాన్స్ ఛాంబర్ లాక్ నెమ్మదిగా తీసి అందులోని ఛాంబర్ చిన్నగా తీసుకున్న తర్వాత దాని డివైస్ యొక్క అడుగు భాగాన పంపు నుండి వాటర్ సప్లై చేసే వైట్ పైపు, ఆ వైట్ పైపును ఓపెన్ చేసి అందులో ఉండే వైట్ బాల్, ఈ బాల్ అనేది చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకునే వాళ్ళను. ఇది చాలా ముఖ్యమైన బాల్. దీన్ని తీసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అది టైట్ చేసుకొని డివైస్కి టైట్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 లీటర్ వాటర్ గోరువెచ్చగా చేసుకొని ఒక టబ్లో పోసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 3 శాషెట్లు తీసుకొని మొదటి శాషెట్ ఓపెన్ చేసి అది బకెట్లో పోసుకున్నాం. తర్వాత రెండో ప్యాకెట్ కూడా అదే విధంగా ఓపెన్ చేసి బకెట్లో పోసిన తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి ఈ CPU ఓపెన్ చేసి మూడో ప్యాకెట్ని కూడా ఓపెన్ చేసి అందులో నింపిన తర్వాత క్యాప్, ఈ CPU యొక్క క్యాప్ పూర్తిగా టైట్ చేసుకొని ఈ టైట్ చేసిన తర్వాత CPUకి వచ్చేసి ఓ రింగ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని సేమ్ మన ఫిల్టర్ పెట్టిన ప్లేస్లోనే సెట్ చేసుకొని దానికి పెట్టిన తర్వాత లాక్ సీటింగ్ కూర్చుందో లేదో చూసుకున్న తర్వాత ఈ లాక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని లాక్ చేయబడాలి. ఈ లాక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది బయటకు రాకుండా ఉండేదానికి లాక్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఈ బకెట్లో మనం పోసిన ఈ ప్యాకెట్లోని పొడి కరిగిందో లేదో చూసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఇది ఎయిర్ కూలర్కి సంబంధించి ఒక పంప్ అన్నమాట. ఈ పంప్కి మన కెంగన్ డివైస్కి వాటర్ వచ్చే హోస్ పైపును అమర్చుకొని ఈ హోస్ని అమర్చిన తర్వాత తర్వాత వచ్చేసి కెంగన్ డివైస్ నుండి బ్యూటీ వాటర్ అంటే డ్రైన్ పైప్ తీసుకొచ్చి ఈ బకెట్లో పెట్టుకునే వాళ్ళని. ఇది పంపు, ఇది 2 సెట్ చేసుకొని బకెట్లో పెట్టిన తర్వాత ఈ వైర్ వచ్చేసి ప్లగ్లో పెట్టి ఈ వాటర్ పంపు రన్ చేసిన తర్వాత ఈ వాటర్ వచ్చేసి డ్రైన్ పైపు, మెయిన్ పైపు 2 వాటర్ వచ్చి బకెట్లో పడేటట్టు సెట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సైకిల్ జరుగుతుంటుంది, వాటర్ ఇది డివైస్లోకి వాటర్ వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంటుంది. ఈ విధంగా సైకిల్ జరిగిన తర్వాత ఒక 45 to 60 మినిట్స్ ఈ పంప్ రన్ చేసిన తర్వాత ఈ పంప్ నుంచి ఈ పైప్ రిమూవ్ చేసుకొని ఈ రిమూవ్ చేసిన పైపు మనం ఫస్ట్ తీసిన అంటే మెయిన్ పంపు నుంచి కెంగన్ డివైస్కి ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అక్కడే సెట్ చేసుకొని ఈ కెంగన్ డివైస్ యొక్క ప్లగ్ ఇన్సర్ట్ చేసి మెయిన్ పంపు రన్ చేసి ఈ డివైస్ నుండి వాటర్ అంటే ఎంటీగా ఏం ఆన్ చేయకుండా ఒక 2 లీటర్ వాటర్ తీసిన తర్వాత మరలా మిషన్ ఆన్ చేసి ఒక 2 లీటర్ బ్యూటీ వాటర్ తీసి తర్వాత ఈ యొక్క CPU లాక్ ఓపెన్ చేసి ఈ CPUని రిమూవ్ చేసుకొని రిమూవ్ చేసి
ఈ రింగ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్లో మన యొక్క డివైస్ యొక్క ఫిల్టర్ని సెట్ చేసుకోవాలి. ఈ డివైస్ యొక్క ఫిల్టర్ సెట్ చేసి ఈ లాక్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెట్టింగ్ చేసుకొని లాక్ చేసుకొని తర్వాత డివైస్ యొక్క అడుగు భాగాన మనం తీసి పక్కన పెట్టుకున్న బాల్ యాజ్ ఇట్ ఈజ్గా ఓపెన్ చేసి ఆ బాల్ ఎక్కడుందో అక్కడే మళ్ళీ సెట్ చేసుకొని ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత డివైస్ని సెట్ చేసి తర్వాత ఎన్హాన్సర్ ఛాంబర్ ఓపెన్ చేసి అందులో ఈ ఎన్హాన్సర్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఎన్హాన్సర్ క్యాపు మరియు ఫిల్టర్ యొక్క క్యాపు రెండు సెట్ చేసుకొని తర్వాత బ్యూటీ వాటర్ ఆన్ చేసుకొని ఒక 1 లీటర్ బ్యూటీ వాటర్ అంటే ఇప్పుడు మిషన్ ఆన్ చేసిన తర్వాత ఒక 1 లీటర్ బ్యూటీ వాటర్ తీసి 1 లీటర్ తీసిన తర్వాత మరలా ఇది యొక్క డివైస్లో క్లీన్ వాటర్ ఆన్ చేసి 1 లీటర్ తీసిన తర్వాత 8.5 1 లీటర్, 9.0 1 లీటర్, అలాగే 9.5 1 లీటర్ తీసిన తర్వాత మన డీప్ క్లీనింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోతుంది. తర్వాత ఈ వాటర్ తీసుకొని మనము pH అండ్ ORP రెండు వాటర్ యొక్క క్వాలిటీ చెక్ చేసుకోవడంతో డీప్ క్లీనింగ్ కంప్లీట్.